అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూలై మాసము 15వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశం మనసునందు దీనత్వము. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనమందు గర్విష్ఠులతో దోపుడు సొమ్మును పంచుకుంట కంటే దీన మనసును కలిగిన దీనులతో పొత్తు చేయుట మేలు. దైవిక స్వభావముల యందు మధురమైన స్వభావము మనసునందు దీనత్వమును ధరించుకుని ఉండుటయే. తగ్గింపు గల వారికి ప్రభు కృపను ఇచ్చుచున్నాడు. తగ్గింపు గల వారిని ఆయన తేరి చూచుచున్నాడు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేవుని యొక్క సేవకుడై ఉన్న స్పర్జన్ గారిని గూర్చి మీలో అనేకులు ఎరిగి ఉందురు. ఆయన ప్రసంగం యొక్క చాతుర్యము చేత వేల కొలది ప్రజలు ప్రభు వద్దకు ఆకర్షింపబడిరి. ఆయన యొక్క ప్రార్థనా జీవితము చేత అనేకులు ప్రేరేపించబడి ప్రార్థనా యోధులుగా మారి ఉన్నారు. మరియు ఆయన కలిగి ఉన్న ప్రత్యేకమైన గుణం ఒకటి ఉందంటే అది ఆయన కలిగి ఉన్న దీనత్వమే. ఒకసారి స్పర్జన్ గారి యొక్క ఆలయం నందు ఆరాధన జరుగుతున్నప్పుడు ప్రసంగ సమయం వరకు స్పర్జన్ గారు అక్కడ కనబడలేదు. స్పర్జన్ గారిని ఆలయమిక పెద్దలు పలు స్థలముల యందు వెతికి చూచినప్పుడు ఆయన ఒంటరిగా ఒక మూలలో మోకరించి ఏడ్చుచూ ఉండుటను చూచి ఆయన యొక్క కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబారి ఉండెను. ఒక సంఘ పెద్ద వచ్చి ఆయన్ను మెల్లగా తట్టి ప్రసంగించు సమయం వచ్చేదిరా అని ఆహ్వానించాను. అయితే స్పర్జన్ గారు, లేదు, నేను రావడం లేదు. నేనెంతగానో ప్రసంగించినప్పటికి కూడాను కావలసినంత స్థాయికి ప్రజలు ఇంకను రక్షింపబడలేదు. కావున నేడు ప్రభు నా ప్రార్థనను ఆలకించేంత వరకును నన్ను నేను తగ్గించుకుని ఏడ్చుచున్నాను. మీరు వెళ్ళి ప్రసంగించుడి అని చెప్పాను. సంఘ పెద్దలో ఒకరు వేరే గత్యంతరము లేక ప్రసంగపీఠం ఎక్కి తనకు తెలిసిన దేవుని యొక్క వచనమును ప్రసంగించడం ప్రారంభించారు. ఎవరు ఎదురు చూడని రీతిలో ఆనాడు 600 మంది కంటే అత్యధికమైన వారు కన్నీటితో మారు మనసును పొందిరి. మీరు ఎంతకెంతకు ప్రభు యొక్క సముఖమునందు మిమ్ములను తగ్గించుకొనుచున్నారో అంతకంతకు హెచ్చింపబడుదురు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, తన్ను తాను తగ్గించుకుని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం. బుద్ధిమంతుడు అపాయమొచ్చుట చూచి దాగుకొనును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోయందు భయభక్తి కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలమును ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 3 మరియు 4 వచనం. యేసు చెప్పిన మాటలను మర్చిపోకుడి. మీరు మారు మనసు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడై ఉండు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3 మరియు 4 వచనం. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు ప్రభు ఎదుట తగ్గించుకున్నప్పుడు మీకు తెలియకుండానే ప్రభువును ఘనపరచుటతో పాటు ఆయనను మహిమపరుచున్నారు. ఆయన రాజ్యం యొక్క పరిపాలనను అంగీకరించున్నారు. అవును, ఆయన మిమ్ములను ఘనపరిచి ఆశీర్వదించుచున్నాడు. నేటి ధ్యానమునకే దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. నేటి వేద పఠనము కీర్తన గ్రంథము 13, 14 మరియు 15 అధ్యాయంలో. సాయంత్రం అపోస్తల కార్యం 19వ అధ్యాయం 21 మొదలుకొని 41 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.